Welcome to PCR Creations Photoshop classes with album designing. ఆల్బమ్ డిజైనింగ్లో మనకి కలర్ కరెక్షన్ అనేటువంటిది మెయిన్. సో ఈరోజు ఒక ప్రీసెట్స్తో కలర్ కరెక్షన్ ఏ విధంగా చేస్తాము, ఆ కలర్స్ యొక్క కాంట్రాస్ట్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తాం అనేటువంటిది చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఒక ఫోటో తీసుకున్నాం. ఈ ఫోటోలో మనకి కలర్స్ అన్నీ బాగున్నాయి, కానీ వీటి యొక్క కాంట్రాస్ట్ని కొద్దిగా పెంచి ఆ మిడ్ టోన్స్లో మనకు అక్కడక్కడ ఈ వైట్ మళ్ళీ ఫ్లాష్ పెరిగింది. దీన్ని ఏ విధంగా డిక్రీజ్ చేద్దాం చూద్దాం. దీనికోసం మనము ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో లెవెల్స్ తీసుకొని దీని యొక్క ప్రీసెట్స్లో డిఫాల్ట్లో ఇక్కడ మిడ్ టోన్స్ డార్కర్ చూడండి. ఒకసారిగా మిడ్ టోన్ యొక్క డార్క్నెస్ పెరిగింది. దీన్ని తగ్గించడానికి మనం కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అంటే ఒపాసిటీని డిక్రీజ్ చేయడానికి ఇది షార్ట్ కట్ అనమాట. ఇక్కడ మనం ఎంత పర్సెంటేజ్లో దాన్ని డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. అంటే మనం ఏ యాక్షన్ అయితే ఫోటో పైన అప్లై చేస్తామో దాని యొక్క ఒపాసిటీని తగ్గించడానికి ఈ ఫేడ్ ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఈ ఫేడ్ ఆప్షన్కి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్. ఓకే, ఇప్పుడు నేను 50% యూజ్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి కంట్రోల్ జెడ్తో అనేది డిఫరెన్స్ అనేటువంటిది తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా కలర్స్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఇది కలర్ వైట్ కాస్ట్ని కూడా క్లియర్ చేస్తుంది. అలాగే ఇంకో ఫోటో తీసుకుందాం. చూడండి, కంట్రోల్ ఎల్ షార్ట్ కట్ లెవెల్స్ తీసుకొని మిడ్ టోన్స్ డార్కర్ అంటే ఆ మిడ్ టోన్స్లో ఉన్నటువంటి ఆ బ్రైట్నెస్ని, ఆ కలర్ కాస్ట్ అన్నింటినీ, వైట్ కలర్ కాస్ట్ని డిక్రీజ్ చేసి మనకి కలర్స్ని హైలైట్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా F7 చేసి మళ్ళీ ఫోటోకి ఫైల్లో రివర్ట్ చేస్తాను. అంటే ఈ రివర్ట్ ఆప్షన్ అనేటువంటి ఫైల్లో రివర్ట్ ఆప్షన్ ఉంటుంది, షార్ట్ కట్ F12. దీనివల్ల ఏమంటే మనం ఫోటో పైన ఎన్ని కలర్ కరెక్షన్స్ చేసినా, వేరే బ్లర్ చేసినా, ఏం చేసినా మనకు ఫస్ట్ ఫోటో కావాలనుకున్నాము అప్పుడు ఆ ఫైల్లో రివర్ట్ని, ఫైల్ మెనూలో రివర్ట్ని యూజ్ చేసినట్లయితే ఫస్ట్ ఏ విధంగా ఫోటో ఉందో అక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కంట్రోల్ జే చేస్తాను, మనకు డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది. కంట్రోల్ జే చేశాను. కంట్రోల్ ఎల్తో ప్రీసెట్లోకి వెళ్ళి మిడ్ టోన్ డార్కర్. ఓకే, చూడండి ఇంక్రీజ్ అయినా కాంట్రాస్ట్ పెరిగిందా. ఈ విధంగా మనం కలర్ని ఈజీగా ఇంక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ఫోటో తీసుకున్నాం. దీంట్లో చూడండి వైట్ కలర్ కాస్ట్ ఎక్కువ ఉంది. సో కంట్రోల్ జే చేస్తాం ఫస్ట్, అగైన్ కంట్రోల్ ఎల్ తీసుకుంటాం, ప్రీసెట్లోకి వెళ్తాం, మిడ్ టోన్ డార్క్. ఓకే, ఒక్కసారిగా ఫోటో యొక్క కలర్స్ అన్నీ కూడా హైలైట్ అవుతాయి అన్నమాట. చూడండి, ఒకవేళ దీన్ని తగ్గించుకోవాలంటే ఒపాసిటీ, మనం ఇక్కడ ఒపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు. చూడండి, %50. ఓకే, ఈ విధంగా 50% తగ్గించుకునే దానికి మనము షార్ట్ కట్ ఏమి యూజ్ చేస్తున్నాం, కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్. దీనికి యూజ్ చేసి దాన్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒపాసిటీని, ముందు యాక్షన్ని తగ్గించుకోవచ్చు. ఇంకో ఫోటో తీసుకుందాం. ఈ ఫోటోలో కూడా కలర్ కాస్ట్ ఎక్కువ ఉంది. సో కంట్రోల్ ఎల్ చేస్తాం, ప్రీసెట్, మిడ్ టోన్స్ డార్క్. ఓకే, ఈ విధంగా కలర్స్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫోటో తీసుకుందాం. ఈ ఫోటోలో మనకి టోటల్గా ఫోటో బ్లర్ అయిపోయింది, అవునా. ఈ బ్లర్ అయిన ఫోటో మనకి డెప్త్ పెంచాలి. కంట్రోల్ జే చేసి ఫిల్టర్లో, అదర్లో హైపాస్. ఈ హైపాస్ మనం ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తామంటే ఇలా ఈ రేడియస్ని మనం పెంచుతూ వెళ్తే ఎక్కడైతే మనకు ఫోటో కనపడుతుందో చూడండి, ఎక్కడైతే ఫోటో మనకి బాగా కొద్దిగా క్లియర్గా కనిపిస్తుందో ఆ లైన్స్ అక్కడ ఓకే చేసి బ్లెండింగ్ మోడ్స్లో ఓవర్లే కానీ సాఫ్ట్ లైట్ ఈ రెండిట్లో ఒకదాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, ఇంక్రీజ్ అయిందా. దీనికి మనం కంట్రోల్ జే మనం డూప్లికేట్ లేయర్ చేసిన ప్రతిసారి ఇక్కడ ఈ ఫోటో యొక్క డెప్త్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది.
షిఫ్ట్తో ఈ హైపాస్ లేయర్స్ అన్నింటి కలిపి కంట్రోల్ G చేశాను, అంటే గ్రూప్ చేశాను. చూడండి. ఓకే, డిఫరెన్స్ తెలుస్తుందా? ఈ విధంగా మనం ఒక బ్లర్ అయినటువంటి ఫోటోని హైలైట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.